హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీకాంత్ మోటోటెక్. ఫ్రెండ్స్, బడ్జెట్ నుంచి ఒక మంచి డ్రీమ్ బైక్ కొనుగోలు చేయాలంటే 160cc కొనాలి. సో అది పల్సర్ నుంచి కొనాలంటే N160, NS160 మిమ్మల్ని చాలా కన్ఫ్యూజ్ చేస్తాయి అన్నమాట. పర్ఫెక్ట్గా స్టడీ చేసి కనుక వెళ్ళకపోతే ఏ వెహికల్ తీసుకోవాలో అస్సలు అర్థం కాదు. అందుకే ఈ వీడియో అయితే మీకోసం చేస్తున్నాను. మీరు చేయాల్సిందల్లా ఒకటే, వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడటం. దీంట్లో ఫీచర్స్ కావచ్చు, ప్రైస్ కావచ్చు, స్పెసిఫికేషన్స్ కావచ్చు, ఎర్గనామికల్లీ కూడా కొంచెం డిఫరెన్సెస్ అయితే ఉన్నాయి. ప్రతి దాని గురించి మన స్టైల్లో మాట్లాడుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు. కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసే చూడండి. ఇప్పటి వరకు 72,000 మంది దాకా మన ఛానల్ వెళ్ళేదానికి ఎంతో సపోర్ట్ చేశారు అండ్ 1,00,000 మందికి వెళ్తున్నాం. సో ప్లీజ్ మీ సపోర్ట్ కావాలండి. ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి చూస్తున్నారని, లైక్ చేసి చూస్తున్నారని ఆశిస్తున్నాను. ఈ కంపారిజన్లో మీకు క్లారిటీ రావడానికి కాస్త కీ ఫీచర్స్ గురించి అండ్ డిసైడింగ్ ఫ్యాక్టర్స్ గురించే మాట్లాడతాను. దాంట్లో ముఖ్యంగా ఇంజన్ గురించి. N160లో మనం మాట్లాడుకుంటే 164.82cc ఇంజిన్ అయితే ఉంది. సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 2 వాల్వ్ SOHC ఇంజిన్ అయితే ఉందన్నమాట. ఎయిర్ కూల్డ్ ఇంజన్ SOHC 2 వాల్వ్. ఇది గుర్తుపెట్టుకుని మళ్ళీ మాట్లాడుకుందాం. ఈ ఇంజన్ మనకి 14.6 Nm టార్క్ ని 16 PS పవర్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ కలిగినటువంటి ఇంజన్. మనకి కిక్రాడ్ అయితే లేదు. 165mm గ్రౌండ్ క్లియరెన్స్ తోటి ఆఫర్ చేస్తున్నారు. అండ్ రీసెంట్ గానీ దీంట్లో ఆయిల్ కూలింగ్ సిస్టమ్ అయితే తీసేశారు. అండ్ మనకి ఇంజన్ గార్డ్ చాలా చక్కగా కనిపిస్తుంది అనమాట. ఇప్పుడు మనం బజాజ్ పల్సర్ NS160 గురించి మాట్లాడుకుందాం. దీంట్లో మనకి 160.3cc ఇంజిన్ అయితే ఉంది. సింగిల్ సిలిండర్ 4 స్ట్రోక్ 4 వాల్వ్ డిజిటల్ ట్విన్ స్పార్క్ ఇంజిన్ అయితే ఆఫర్ చేస్తున్నారు. 14.6 Nm టార్క్ 17 PS పవర్ అయితే ఉంది. కిక్రాడ్ అయితే లేదు. 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ తో వర్క్ అవుతుంది. ఎథనాల్ ప్రీమిక్స్డ్ పెట్రోల్ యూస్ చేసుకోవచ్చు. 170mm గ్రౌండ్ క్లియరెన్స్ తోటి అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. సో ఇప్పుడు కంపేర్ చేసుకుంటే NS160లో పవర్ఫుల్ ఇంజిన్ అయితే ఉంది. అందుకే ఆయిల్ కూలింగ్ సిస్టమ్ అయితే యూస్ చేశారు. డిజిటల్ ట్విన్ స్పార్క్ తో కలుపుకొని 4 వాల్వ్ ఇంజిన్ అయితే ఇక్కడ వర్క్ చేస్తుంది అనమాట. 17 PS పవర్. అక్కడ N160లో 16 PS పవర్. పైగా మనకి డిజిటల్ ట్విన్ స్పార్క్ కాదు. సో మనకి NS160 చాలా అగ్రెసివ్ ఉంటుంది. 17 PS పవర్ కాబట్టి ఆ లాంగ్ స్పీడ్ మనకి చాలా అగ్రెసివ్గా టాప్ స్పీడ్ అందుకుంటుంది. పవర్ఫుల్ ఇంజిన్ కాబట్టి దానికి ఆయిల్ కూలింగ్ అవసరం. సో ఇక్కడ మనకి N160లో ఆయిల్ కూలింగ్ అవసరం లేదు, ఎందుకంటే ఇది డిజిటల్ ట్విన్ స్పార్క్ కాదు కాబట్టి. సో మనకి రెండు ప్రొడక్ట్స్ ఉన్నప్పుడు 160ccలో సో మనకు ఒకటి కుడి చేయి ఒకటి ఎడం చేయిగా ఉంటేనే కదా ఎవరికి కావాల్సిన వాళ్ళు తీసుకునేది. అందుకే మనకి N160 తక్కువ ప్రైజ్లో లభిస్తుంది, NS160 కాస్త ఎక్కువ ప్రైజ్లో లభిస్తుంది. దీన్ని బట్టి మీకు కావాల్సిన వేరియంట్ మీరు అయితే తీసుకోండి. మీకు అగ్రెషన్ వెహికల్ కావాలా లేదంటే ఒక డీసెంట్ 160 పర్ఫార్మర్ కావాలనేది మీరు చూస్ చేసుకోండి. ఇక ఇంజన్ గురించి ఒక క్లారిటీ వచ్చిందని నేను అయితే అనుకుంటున్నాను. ఇక మనం కొన్ని మెయిన్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే హెడ్ ల్యాంప్ గురించి. N160లో మనకి బై ప్రొజెక్షనల్ LED ల్యాంప్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. విత్ పైలట్ ల్యాంప్స్ లాగా, విత్ DRLs లాగా మనకైతే ఇవి ఇండికేట్ చేస్తుంది అనమాట. చూడటానికి లుక్ కాస్త యానిమల్ ఫేస్ కట్ తోటి బాగుంది చూడటానికి. ఇక NS160లో చూసుకున్నట్లయితే కాస్త లేట్ గా తీసుకొచ్చినా మనకి LED సెటప్ అయితే ఆఫర్ చేస్తున్నారు విత్ DRLs. దీన్ని కూడా మనకి ఆ షేప్స్ చెడగొట్టకుండా చక్కగా అయితే మాత్రం ఇన్బుల్ట్ చేశారనమాట. రెండు కూడా LEDతో వస్తుంది కాబట్టి నైట్ విజన్, నైట్ ఎవరైతే ట్రావెల్ చేస్తారో రైడర్స్ వాళ్ళకి కంఫర్ట్ గానే ఉంటుంది. ఇక ఫ్రంట్ లో రీసెంట్ గా ఈ రెండింటిని కూడా 2024లో మనకి షాంపైన్ గోల్డెన్ కలర్ UHD ఫోర్కులకి అప్గ్రేడ్ చేశారన్నమాట. రెండు కూడా 37 Nm తోటి ఆఫర్ చేస్తున్నారు. సస్పెన్షన్ కావచ్చు, ఆ మెన్యూరబిలిటీ కావచ్చు, ఆ ఎజిలిటీ కావచ్చు అద్భుతంగా ఉంటుంది లాంగ్ రైడ్లో వెళ్ళేటప్పుడు. అండ్ రెండింటికి కూడా చాలా మంచి ప్లే బ్యాక్ అయితే ఉంటుందన్నమాట. ఏంది అప్ అండ్ డౌన్ రోడ్స్లో మీకైతే కంపల్సరీ ఈ UHD ఫోర్కుల ద్వారా మీరైతే మాత్రం కంపల్సరీ అయితే మాత్రం హ్యాపీగా ఉంటారు. ఇక రెండింటికి డ్యూయల్ ఛానల్ ABS అయితే ఉంది. ఇక రెండు వెహికల్స్ కూడా మనకి ఫ్రంట్ అండ్ రేర్ డిస్క్ బ్రేకులతో ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. ఫ్రంట్ చూసుకున్నట్లయితే 300mm డిస్క్ బ్రేక్ తోటి అయితే ఆఫర్ చేస్తున్నారు. అండ్ ABS రింగ్ కూడా మీరు అయితే చూడొచ్చు. రెండు కూడా ట్యూబ్లెస్ టైర్సే. అలాయ్ వీల్స్ కూడా మనకి సిమిలర్ గానే కనిపిస్తున్నాయి. 100/80 సెక్షన్ టైర్ తోటి అయితే ఆఫర్ చేస్తున్నారు అనమాట. రెండు కూడా మనకి పెట్రోల్ డిస్క్ బ్రేక్లు ఇచ్చినట్టుగా అయితే చాలా బాగుండేది, ఎందుకంటే కొంచెం హీట్ డిస్ట్రిబ్యూషన్ ఈజీగా జరుగుతుంది కాబట్టి కంటిన్యూస్గా బ్రేకింగ్ కొట్టేటప్పుడు ఆ ఎఫికసీ బాగుంటుందని. అండ్ ఇక చాసెస్ గురించి, సిట్టింగ్ గురించి మాట్లాడుకుంటే ట్యూబ్లర్ చాసెస్తో వస్తుందన్నమాట N160. ఇక స్ప్లిట్ సీట్తో ఆఫర్ చేస్తున్నారు. 795mm సీట్ హైట్ తోటి వస్తుందన్నమాట. స్ప్లిట్ సీట్ కాబట్టి ఆబ్వియస్లీ ఫ్యామిలీకి అయితే అసలు సూట్ కాదు. మీ పర్సనల్ యూసేజ్ కోసం తీసుకుంటే అండ్ మీరు యంగ్ ఫ్యామిలీ అయితే మాత్రం మీరైతే తీసుకోవచ్చు, బట్ ఫ్యామిలీకి అయితే సూట్ కాదు. NS160 కూడా మనకి 805mm సీట్ హైట్ తోటి వస్తుంది, స్ప్లిట్ సీటు. సో మనకి కొంచెం హైట్ ఉండేవాళ్ళు N160ని వదిలేసేసి NS160ని తీసుకోవడం బెటర్ అని నా ఒపీనియన్. ఇక NS160లో మనకి పెరిమీటర్ చాసెస్ అయితే ఉంటుంది. సో రోడ్ స్టెబిలిటీ కాస్త బెటర్ ఇంప్రూవ్మెంట్ అయితే నేను రైడ్ చేసినప్పుడు NSలో అయితే చూసాను అన్నమాట. ఇక టెక్నాలజీ వైజ్ రెండు కూడా అప్ టు ద మార్క్ అయితే ఉన్నాయి. రెండిట్లో కూడా మనకి ఫోన్ కనెక్టెడ్, మనకి బ్లూటూత్ కనెక్టెడ్
డిస్ప్లేస్ అయితే ఆఫర్ చేస్తున్నారు. ఇన్స్ట్రుమెంట్ కన్సోల్లో మనకి లాట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. స్పీడోమీటర్, ఓడోమీటర్, ట్రిప్ మీటర్, రియల్ టైమ్ మైలేజ్, యావరేజ్ మైలేజ్, డిస్టెన్స్ టు ఎంటీ, గేర్ పోస్టింగ్ ఇండికేటర్, లో ఫ్యూల్ ఇండికేటర్, అలాగే మనకి రేవ్ కౌంట్ కూడా మనకైతే ఆఫర్ చేస్తున్నారు అనమాట. టర్న్ బై టర్న్ నావిగేషన్ సిస్టమ్ కూడా మీరు NS160లో N160లో రెండిట్లో అయితే చూడొచ్చు. అండ్ ABS మాల్ ఫంక్షన్ లైట్, ఇంజన్ మాల్ ఫంక్షన్ లైట్ కనిపిస్తుంది. సో ఇవన్నీ ప్రాపర్గా అయితే ఉన్నాయన్నమాట, చాలా మంచిది. అండ్ ఇక NS160లో చూసుకున్నట్లుగా అయితే బ్యాటరీ కనెక్షన్ ఇవ్వలేదు. సో సేమ్ ఉంటాయి, సేమ్ టు సేమ్ అయితే ఉంటాయి. సో ఇక్కడ మనకి క్లిప్ అండ్ హ్యాండిల్ బార్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి N160 వచ్చేసరికి ఆ సింగిల్ పీస్ ట్యూబ్లర్ హ్యాండిల్ బార్ అయితే ఉంటుందన్నమాట. ఇక బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే డ్యూయల్ కట్ LED అయితే చూడొచ్చు. టైల్ ల్యాంప్, సైడ్ ఇండికేటర్ లైట్స్ కూడా మనకి టైల్ ల్యాంప్ తోటి ఆఫర్ చేస్తున్నారు. N160లో కావచ్చు, NS160లో కావచ్చు, టైల్ ల్యాంప్ వైజ్ అయితే మాత్రం పల్సర్ మానియా కనిపిస్తూనే ఉంటుంది. ప్రాపర్గా అయితే రెడీ చేశారనమాట. వెళ్ళే ఈ పల్సర్లు అని ఈజీగా మనం గుర్తుపట్టే విధంగా వీటి యొక్క LED సెటప్ అయితే జరిగింది, ఫ్రంట్ అండ్ రేర్. చాలా మంచి విషయం. ఇక టైర్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే N160లో మనకి రేడియల్ టైర్స్ ఆఫర్ చేస్తున్నారు. 130/70 70 నుంచి టైర్ అనమాట. సో ఆ కార్నరింగ్ మీరు ఖచ్చితంగా కూడా ఎక్స్పీరియన్స్ చేస్తారు. అంత ఈజీగా గ్రిప్ స్లిప్ అయిపోయే టైర్స్ అయితే కాదనమాట. సో ఆఫ్ రోడ్ మోడ్ ఉంది, రోడ్ మోడ్ ఉంది, అలాగే రైన్ మోడ్ కూడా ఉంటాయి వీటిలో. సో మీరు తగ్గట్లు, మీ సిచ్యువేషన్ తగ్గట్టు మీరు కనుక మోడ్స్ పెట్టుకున్నట్లుగా అయితే దానికి తగ్గట్టు మీకైతే డ్యూయల్ ఛానల్ ABS అయితే యాక్ట్ అవుతుందన్నమాట. సో రెండు కూడా మనకి ఓపెన్ టైప్ చైన్ డ్రైవ్ తోటే వస్తున్నాయి. అండ్ ఆఫ్ కోర్స్ NS160 కూడా మనకు 130 సెక్షన్ టైర్ తోటే బ్యాక్ సైడ్ వస్తుంది. 230mm డిస్క్ బ్రేక్ తోటి వస్తుంది. సో బోత్ ఆర్ గుడ్ బ్యాక్ సైడ్ టైర్స్ వైజ్ చూసుకున్నట్లయితే. అండ్ మోనోషాక్ సస్పెన్షన్ తోటి రెండు వస్తున్నాయి. 10 స్టెప్ అడ్జస్టబుల్ అన్నమాట. సో మీరు కావాలనుకున్నట్లయితే రెండింటిని అడ్జస్ట్ చేసుకోవచ్చు మీ హైట్కి తగ్గట్లు. సో ఇక బిల్డ్ క్వాలిటీ కూడా అప్ టు ద మార్క్ అయితే ఉంది. సో మెటల్ పార్ట్స్ యొక్క ఫిట్టింగ్ అండ్ ఫినిషింగ్ కూడా సో చాలా మంచిగా అయితే ఉందన్నమాట. సో మ్యాక్సిమం కూడా ఈ రెండు వెహికల్స్ యొక్క కంపారిజన్లో నాకు రీసెర్చ్ చేసిన తర్వాత అర్థమైంది ఏంటంటే, టైం లేదు, ముందు ప్రైజెస్ గురించి మాట్లాడుకుందాం. N160 వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ ఆన్ రోడ్ ప్రైస్ 1,73,000 దాకా పడుతుంది. సో మనకి NS160 వచ్చేసరికి అప్రాక్సిమేట్లీ ఆన్ రోడ్ ప్రైస్ 1,82,000 రూపీస్ దాకా పడుతుంది. నేను అప్రాక్సిమేట్లీ చెప్పాను. ఆల్మోస్ట్ ఇవే ఉంటాయి. మీ ఏరియాని బట్టి, మీరు కొనే సమయాన్ని బట్టి 1-2 వేలు అటు ఇటుగా ఉండొచ్చు. సో మీరైతే ఎంక్వైరీ చేసుకోండి. ఇక ఈ రెండింటి మీద నేను రీసెర్చ్ చేసిన తర్వాత నాకు అర్థమైంది, అండ్ రైడ్ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఒక అగ్రెసివ్ నోట్ కలిగినటువంటి పవర్ఫుల్ ఇంజన్ కనుక మీరు చూస్తున్నట్లుగా అయితే మైలేజ్ మీ మెయిన్ ప్రయారిటీ కాదు, ఫ్యామిలీ కోసం కాదు, అండ్ మీరు ఎక్కువ లాంగ్ రైడ్స్ చేస్తారు, సిటీ కమ్యూట్ చేస్తారు అనుకుంటే NS160 తీసుకోండి. చాలా మంచి పవర్ఫుల్ ఇంజన్ అయితే ఉందన్నమాట. అగ్నామిక్స్ కూడా చాలా బాగుంటాయి. అఫ్కోర్స్ NS సిరీస్కి సపరేట్ ఫ్యాన్ బేస్ అయితే ఉందన్నమాట. ఇక లేదు, కాస్త ఫార్మల్ ఫీల్ కావాలి, సిటీ కమ్యూట్ చేస్తుంటాను, అండ్ అలాగే నాకు అంత అగ్రెసివ్ అవసరం లేదు, కానీ డైలీ కమ్యూట్ చేయడానికి అండ్ సిటీ కమ్యూట్ చేయడానికి ఎక్కువగా వాడతాను అనుకుంటే మీరు N సిరీస్ అయితే తీసుకోండి. నార్మల్ స్పెసిఫికేషన్స్ అండ్ ఫీచర్స్, టెక్నాలజీ అయితే మాత్రం అప్ టు ద మార్క్ అయితే ఉంది. USD ఫోర్కులు కావచ్చు, అండ్ డిజిటల్ కన్సోల్ కావచ్చు, ఫుల్ LED సెటప్ కలిగినటువంటి హెడ్ ల్యాంప్ కావచ్చు, డ్యూయల్ ఛానల్ ABS కావచ్చు, ఇవన్నీ ప్రాపర్గా ఉన్నాయి. సో ఆయిల్ కూలింగ్ ఎందుకు మనకి NSలో ఉంచారు, మళ్ళీ అలాగే N160లో తీసేసారని దాని గురించి కూడా క్లారిటీ అయితే ఇచ్చాను. USD ఫోర్కులు కూడా రెండింటికి ఉన్నాయి కాబట్టి సో ఈ ప్రాపర్ వేలో మీరైతే ఆలోచించండి. సో మీకైతే ఒక రైట్ వెహికల్ని తీసుకునే ఛాన్సెస్ అయితే దొరుకుతాయి అన్నమాట. సో ఇది ఈ వెహికల్ మీద నా ఒపీనియన్. ఈ రెండు వెహికల్స్ మీద ఒక క్లారిటీ ఇన్ఫో ఇచ్చానని నేను అనుకుంటున్నాను. సో వెళ్ళే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను.